నమస్తే 100 టీవీ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ నియోజకవర్గంలోని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ స్వామి ఎమ్మెల్యే ఘనబాబుతో కలిసి ఇంటింటికి వెళ్లి ఏడాది కూటమి పాలన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించిన మంత్రి ఏ ఎన్నిక జరిగినా విశాఖ నగర ప్రజలెప్పుడూ టీడీపీ వైపే గత 5 ఏళ్లలో జరగని అభివృద్ధి సంక్షేమం ఏడాదిలోనే చేశాం. పెన్షన్లు పెంచాం. ఇంట్లో ఎంతమంది ఉన్నా తల్లికి వందనం ఇచ్చాం. త్వరలో ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ వృద్ధి, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ముందుగా ఆలోచిస్తారు. విశాఖ నగర వాసులు కూడా అంతే గొప్పగా ఈ రాష్ట్రంలో కంటిన్యూస్ గవర్నమెంట్ ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి వాళ్ళ మీద ఆ రోజు లూలు పరిశ్రమ వస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేదాన్ని తరిమేశారు. అదే మన ప్రభుత్వం ఉంటే ఈరోజు ఉద్యోగాలు వచ్చేది. అదొక ఉదాహరణ, గవర్నమెంట్ లేకపోవడం కారణం. అదే కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు చాలా చెప్పారు, ఆ ప్రభుత్వంలో పోయిన నష్టాలు చెప్పారు. చాలా పరిశ్రమలు వస్తున్నాయి మన దగ్గరికి, మన యువత చాలా ఉద్యోగాలు వస్తున్నాయి. ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. మన స్టీల్ ప్లాంట్ పోయిన 5 సంవత్సరాలు మోతేస్తారన్నారు. చాలా రచ్చ చేసింది భూములను దోచుకోవడం చేశారు. కానీ ఈ రోజున మన స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉంటుందా పోతుందా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఉంటుందా? ఎందుకు ఉంటుంది? మన ఎన్డీఏ ప్రభుత్వం చేసే కృషి వల్ల ఈరోజు లాభాల్లో వచ్చింది. ప్రధానమంత్రి మోడీ గారు ఆ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. విశాఖపట్నానికి ప్రధానమంత్రి మోడీ గారు 2 సార్లు వచ్చారు. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన తర్వాత 2 సార్లు వచ్చారు. ఒకసారి నక్కపల్లి దగ్గర నుంచి